ఫ్రెండ్స్ రీసెంట్‌గా వైజాగ్‌లో ఒక పెద్ద డేటా సెంటర్ పెట్టాలి అని జెప్పేసి గూగుల్ సీఈఓ సుందర్ పిచై అనౌన్స్‌మెంట్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? ఎందుకు వైజాగ్‌లోనే ఇది పెట్టాలి అనుకుంటున్నారు? ఇది పెట్టడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలొస్తాయి అనే విషయాలు ఈ వీడియోలో నేను ఫుల్‌గా క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకైతే చూడండి. ఫ్రెండ్స్ అసల డేటా సెంటర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డేటా సెంటర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన మొబైల్స్ గానీ, కంప్యూటర్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఇవి వాడుతూ మనం ఏం చేస్తామంటే డేటాననేది మనం షేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నా ఛానెల్ తీసుకోండి. నేను యూట్యూబ్‌లో ఉన్నాను. నా వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తా ఉన్నాను. అది నా ఫోన్ స్టోరేజ్‌లో ఉండదు. ఇలా డేటా స్టోరేజ్ అని చెప్పేసి డేటా సెంటర్‌లోనే స్టోర్ అవుతా ఉంటదనమాట. ఎగ్జాంపుల్స్‌గా మీరు చాలా తీసుకోండి. రీల్స్ గానీ, లేకపోతే మనం పంపుతున్న ఫైల్స్ గానీ ఇవన్నీ కూడా స్టోర్ అవ్వాలంటే ఒక సెంటర్ అనేది కావాలనమాట. ఇలా మనకి ఒక పెద్ద సెంటర్ అనేది ఏర్పాటు చేసి దానికి డేటా సెంటర్ అని చెప్పేసి పెడతారు. ఫ్రెండ్స్ వైజాగ్ యొక్క డేటా సెంటర్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే మనం చూద్దాం. వైజాగ్‌లో ఇది ఇన్వెస్ట్‌మెంట్ $10 బిలియన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 88,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు అయితే ఉండొచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. ఫ్రెండ్స్ ఈ డేటా సెంటర్ అనేది వైజాగ్‌లోనే ఎందుకు పెడుతున్నారు అంటే, దీనికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వాడుతున్న ఈ మొబైల్స్ గానీ, ఇవన్నీ గూడా ఆప్టికల్ కేబుల్స్ నుంచి మనం డేటా అనేది స్టోర్ చేయాల్సి అయితే ఉంటదనమాట. ఆప్టికల్ కేబుల్స్ అంటే, ఇప్పుడు మీకు కొంతమందికి నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉంటది. అది సముద్ర మార్గం నుంచి ఆ కేబుల్స్ అనేవి రావాలనమాట. ఇక్కడ వైజాగ్‌లో పెట్టడానికి గూడా రీజన్ ఏంటి అంటే, మనకి వైజాగ్ అనేది ఒక సముద్రం ఏరియా అనమాట. సీ ఏరియా గాబట్టి కేబుల్స్ అనేవి సీ నుంచి రావటానికి చాలా ఈజీగా అయితే ఉంటది. $10 బిలియన్ దీన్ని ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం అయితే జరుగుతుంది. దీనివల్ల అసలు మన వైజాగ్‌కి ఏం లాభమో నేనైతే చెప్తాను. చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఈ వైజాగ్‌లో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాక్సిమం 2,00,000 వరకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటది. దీనివల్ల చాలామంది కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటదనమాట. అలాగే ఈ ఒక్క డేటా సెంటర్ వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి మినిమమ్ 10,000 కోట్లనేది ప్రతి సంవత్సరానికి వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇది గూడా మీరైతే గమనించాల్సి అయితే ఉంటదనమాట. వైజాగ్‌లో పెట్టే డేటా సెంటర్ అనేది హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనమాట. ఈ హైపర్ స్కేలు అన్నిటికంటే చాలా పెద్దదైన డేటా సెంటరు. దీనికి మనకి 100+ మెగావాట్స్ అయితే కరెంట్ అనేది కావాలనమాట. 100+ మెగావాట్స్ అంటే మనకి మినిమమ్ 1,00,000 కుటుంబాలకి మనం పవర్ అనేది ఇవ్వచ్చు. అంత పవర్ అనేది జనరేట్ అవ్వాలి. ఫ్రెండ్స్ ఈ డేటా సెంటర్‌కి ఇంత పవర్ జనరేట్ అవుతున్నప్పుడు మనకి ఈ హీట్ అంతా మనం దాన్ని కూల్ చేయడానికి మనకి కూలింగ్ చాంబర్స్ కూడా చాలా అయితే అవసరమైతే ఉంటది. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అనమాట ఇది. ఇప్పుడు ఈ వైజాగ్‌లో రావటం అనేది. 10 సంవత్సరాల్లో వైజాగ్ అనేది చాలా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఈ డేటా సెంటర్ వల్ల చాలామందికి ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంటది. అలాగే 1,00,000 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ అంటే మామూలు విషయం కాదు. సో, మీలో ఎవరన్నా వైజాగ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి. డేటా సెంటర్ వల్ల మన భారతదేశానికి చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు అయితే చూసినందుకు చాలా థాంక్స్. ఒక కంపెనీ కూటమి ప్రభుత్వం తీసుకురావడం అనేది మనం వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ అనేది చెప్పాలన్నమాట. ఎందుకు అంటే మనం ఇంతవరకు అయితే ఇంత పెద్ద డేటా సెంటర్ అనేది మన ఇండియాలోనే లేదు. కానీ ఇప్పుడు మన వైజాగ్‌లో రాబోతుంది. సో, ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.